హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడింగ్ చామ్ సాయి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసింటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే నేను చేసే కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ 500 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది, అదైతే కంప్లీట్ చేయండి. ఈ టాపిక్ వచ్చేసి జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పులివెందుల లాస్ట్ ఇయర్ ఈసెట్, అంటే జేఎన్టీయూ కాలేజ్ పులివెందుల ఈసెట్ 2024 మినిమం అండ్ మ్యాక్సిమం ర్యాంక్స్ అలొకేటెడ్ అనమాట. పోయినసారి జేఎన్టీయూ పులివెందుల్లో ఏ ర్యాంక్స్ అలొకేట్ అయ్యాయి ఈసెట్ 2024లో, దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం. కట్ ఆఫ్ అనమాట, ఒక మ్యాక్సిమం మీకు అండర్స్టాండ్ అయ్యే కట్ ఆఫ్ ర్యాంక్స్ గురించి మాట్లాడదాం. అండ్ అలాగే జేఎన్టీయూ విజయనగరం అండ్ అలాగే జేఎన్టీయూ కలికిరి వీడియోస్ కూడా వస్తాయి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్. మీరైతే పేషెన్స్గా వెయిట్ చేయండి. అవి మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా నోటిఫై అవుతుంది నేను అప్లోడ్ చేస్తూనే. ఓకేనా, ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి ఈ టేబుల్ జేఎన్టీయూ పులివెందుల ఈసెట్ మినిమం అండ్ మ్యాక్సిమం ర్యాంక్స్ అనమాట. ఈసెట్లో అలొకేట్ అయినాయి లాస్ట్ ఇయర్ 2024. ఇక్కడ కేటగిరీస్ అన్ని ఇచ్చారు, ఓసీ నుంచి ఈడబ్ల్యూఎస్ వరకు. ఇక్కడ బీసీఏ ఉంది, బీసీబీ ఉంది, బీసీసీ ఉంది, బీసీడీ ఉంది, బీసీఈ కూడా ఉంది, ఎస్సీ ఉంది, ఎస్టీ ఉంది, ఈడబ్ల్యూఎస్ కూడా ఉంది. మళ్ళీ దీంట్లో మెయిల్ ఫీమేల్ కూడా ఉంది. ఇక్కడ మనకి 5 డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి: సివిల్ ఇంజనీరింగ్, ట్రిపుల్ మెకానికల్, ఈసీఈ, సిఎస్సి అనమాట. ఇక్కడ మనం సివిల్ ఇంజనీరింగ్ చూసుకున్నట్లయితే ఓసీ వాళ్ళకి ఏం అలొకేట్ కాలేదు, అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్లో కూడా అలొకేట్ కాలేదు. ఓకేనా, ఎస్టీలో కూడా అలొకేట్ కాలేదు. ఓన్లీ బీసీఏ నుంచి డి వరకు అయితే అలొకేట్ అయ్యి, ఈలో కూడా అలొకేట్ కాలే, డి వరకు అలొకేట్ అయ్యి మళ్ళీ ఎస్సీలో ఒక్కటైతే అలొకేట్ అయింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మెయిల్కి బీసీఏలో ఫస్ట్ ర్యాంక్ 54 అనమాట, లాస్ట్ ర్యాంక్ లేదు ఇంకా బీసీఏలో. ఇంకా ఫీమేల్కి అయితే 154. అట్లా చూసుకోండి. ఓకేనా, నేను ఒకటి చెప్తాను, అట్లా మీరు చూసుకొని మీ ర్యాంక్ని కంపేర్ చేసుకోండి. అట్లా కంపేర్ చేసుకున్న తర్వాత మీకు సీట్ వస్తుందా రాదా. ఇంకోటి చెప్తున్నా ఏంటంటే, ఈ ర్యాంక్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ 54 అలొకేట్ అయింది సివిల్ ఇంజనీరింగ్లో, మీకు కూడా 54 వచ్చిందంటే ఛాన్సెస్ అయితే ఉండవు రావడానికి. మీకు ఇక్కడ మెన్షన్ చేసిన ర్యాంక్ కన్నా తక్కువ వచ్చింటే ఇయర్ మీకైతే ఖచ్చితంగా సీట్ అయితే అలొకేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ చూసుకున్నట్లయితే సివిల్ ఇంజనీరింగ్లో బీసీఏలో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి 54 మెయిల్లో, ఫీమేల్లో చూసుకున్నట్లయితే 154. బీసీబీలో చూసుకున్నట్లయితే మెయిల్కి ఫస్ట్ ర్యాంక్ సివిల్ ఇంజనీరింగ్లో 36 అనమాట. ఇక్కడ ఫీమేల్కి వచ్చేసి బీసీబీలో సివిల్ ఇంజనీరింగ్లో ఫస్ట్ ర్యాంక్ 222. బీసీసీలో మెయిల్కి ఫస్ట్ ర్యాంక్ సివిల్ ఇంజనీరింగ్లో స్టార్టింగ్ ర్యాంక్ మినిమం ర్యాంక్ ఎంత అంటే 1580. బీసీడీలో మెయిల్కి మినిమం ర్యాంక్ 236 అనమాట. ఫీమేల్కి మినిమం ర్యాంక్ 919 అయితే అలొకేట్ అయినాయి. ఎస్సీలో అయితే మెయిల్కి 279 మినిమం ర్యాంక్. ఓకేనా, ఇట్లయితే చూసుకోండి అన్ని బ్రాంచ్లకి. నేను ఇంకో బ్రాంచ్ చెప్తా, సిఎస్సికి. ఓకేనా, సిఎస్సిలో వచ్చేసి ఓన్లీ మీకు దేంట్లో అలొకేట్ అయ్యాయంటే బీసీబీలో అండ్ అలాగే బీసీఈలో, ఎస్సీ ఎస్టీలో అయితే అలొకేట్ అయ్యి, ఓసీలో, బీసీఏలో, బీసీసీలో, బీసీడీలో అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్లో అలొకేట్ అయితే కాలేదు. ఇక్కడ మనకి సిఎస్సిలో బీసీబీలో చూసుకున్నట్లయితే మినిమం ర్యాంక్ 428 అనమాట. మ్యాక్సిమం ర్యాంక్ ఆ క్యాస్ట్లోనే లాస్ట్ ర్యాంక్ 624. బీసీబీలో లాస్ట్ ర్యాంక్ 624 మెయిల్కి. ఇంకా బీసీఈలో అయితే మెయిల్కి మినిమం ర్యాంకు 1276, ఫీమేల్కి 1980 అనమాట. ఓకేనా, ఇంకా ఎస్సీలో చూసుకున్నట్లయితే ఫీమేల్కి ఫస్ట్ ర్యాంకు 1538, ఇంకా లాస్ట్ ర్యాంక్ వచ్చేసి 5000 వచ్చినా కూడా ర్యాంక్ అయితే అలొకేట్ అయింది చూడండి ఎస్సీ వాళ్ళకి. ఇంకా ఎస్టీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి ఎస్టీలో మెయిల్కి మినిమం ర్యాంక్ వచ్చేసి 2000 వచ్చినా కూడా వచ్చింది, 2396 వచ్చినా కూడా వచ్చింది. ఇంకా ఈడబ్ల్యూఎస్ అలొకేట్ అయింది ఓన్లీ మెకానికల్లోనే, అంత ఏమీ తక్కువేం కాదు, తక్కువ ర్యాంక్తోనే అలొకేట్ అయింది, తక్కువ కట్ ఆఫ్తోనే ఓసీ వాళ్ళకి. ఈడబ్ల్యూఎస్ ఓసీ అన్న ఒకటే, కానీ 10% రిజర్వేషన్ వస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 290 అయింది మెకానికల్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్లో. ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్లో ఈడబ్ల్యూఎస్ ద్వారా మినిమం ర్యాంక్ 290 మెకానికల్లో, లాస్ట్ ర్యాంక్ వచ్చేసి 468 మెకానికల్లో ఈడబ్ల్యూఎస్ అనమాట. ఇట్లా చూసుకోండి, మీ ర్యాంక్తో కంపేర్ చేసుకోండి, మీకు వస్తుందా రాదా అని మీకైతే ఒక అంచనా వస్తుంది. ఓకేనా, ఇంకా మీకు జేఎన్టీయూ కలికిరి, జేఎన్టీయూ విజయనగరం అయితే వస్తాయి వీడియోస్, దానికోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.